గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ సెకండ్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్. ఇట్స్ అ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఏమి లేదు నాన్న, చూడండి, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. వాడు ఏమంటుండంటే లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్స్ ఇన్ ద plane, then its coordinates x comma y denote the set of the rectangular axis o x dash and o y dash. ఏంటంట యాక్సెస్ o x dash and o y dash. తర్వాత ఏమంటాడు ఈ అంట ఏమంటాడు x dash అనేది ఏమంటాడు x dash అనేది ఏమంటాడు x cos theta plus y sin theta and y dash is equal to minus x sin theta plus y cos theta అంటాడు. అరేనా, అయితే దీన్ని ఎలా రాసిన వాడు x dash is equal to ఎలా రాసిండు x dash is equal to a1x plus b1y and y dash is equal to ఏం రాసిండు a2x plus b2y. అయితే దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిండో చూడండి. ఎలా రాసిండో మ్యాట్రిక్స్ ఫామ్లో ఎక్స్ డాష్ అండ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు a1 b1 అండ్ a2 b2 రెండా. దెన్ ఎక్స్ అండ్ వై రెండా. ఏమంటాడు ఒక ప్లేన్ ఉందంట ఎక్స్ అండ్ వై యాక్సిస్ మధ్య పి అనేది ఎక్స్ కామా వై పాయింట్స్ ఉన్నాయంట. వీటిని ఓఎక్స్1 అండ్ ఓవై1 రిప్రజెంట్ చేస్తుండో. ఇక్కడ x1 అంటే ఏంది, ఇక్కడ ఇది ఓ కాబట్టి ఇక్కడ ఎక్స్ డాష్ అంటే ఏంది ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అండ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. దీన్ని వాడు ఇంకా విధంగా రిప్రజెంట్ ఎలా చేస్తుందంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y అండ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y. అదైందా? దీని ఏమండు ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిండు. ఒక మ్యాట్రిక్స్ ఫామ్ రాసి వచ్చింది x1 y1 ఈజ్ ఈక్వల్ టు a1 b1 a2 b2 x అండ్ y. రెండు దూరం మనం ఎలా రాసేవాళ్ళం, ఎట్లా లాస్ట్ ఫస్ట్ యూనిట్ ఎలా రాసాం ax ఈజ్ ఈక్వల్ టు b రాసాం కదా, అలాగే ఈ విధంగా రాసాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి అదే విధంగా ఇదేంది 2 డైమెన్షన్ అయితే, అదే 3 డైమెన్షన్ అయితే ఏముంటుంది ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1z. అదే వై డాష్ అయితే ఏమైంది a2x ప్లస్ b2y ప్లస్ c2z. అదే z డాష్ అయితే ఏమైంది మనకి a3x ప్లస్ b3y ప్లస్ c3z. దీన్ని ఒక మ్యాట్రిక్స్లో మనం రాస్తుంది చూడండి ఒకసారి x1 y1 z1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ లాగా సేమ్ ax అయితే ఏ లాగా ఎలా వస్తుంది a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 అండ్ రిమైనింగ్ ఏముంది మనకి ఇంకా మిగిలింది x y z. ఇలా వచ్చిన ఒక మ్యాట్రిక్స్ని వీడు 3 కండిషన్లు చెప్పిండు. ఏం చెబుతాడు a ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు a x1 ప్లస్ a x2 అండు. అరైందా? అండు తర్వాత ఏమండు a ఆఫ్ స్మాల్ b ఇంటూ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు b x a అండు. అంటే దీన్ని మనం మల్టిఫై చేస్తే ఇలా రావాలి, దీనిలో ఏ కామన్ ఇస్తే ఇలా రావాలి. రైందా? ఏమంటుంది దీన్ని మనం అప్పుడు ఏమంటుండో ఒకసారి ఇక్కడ ఏమంటుండో ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సెట్ టు బి సింగులర్ ఇఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సింగులర్. ఇలా ఉంటే ఎలా
ఏ అనేది ఏ ఇంటూ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ ax2 ఉంటేనే అది సింగులర్ అంట. అరైందా? ఒక నాన్ సింగులర్ అయితే ఏమొచ్చింది మనకి? నాన్ సింగులర్ అయితే y ఈజ్ ఈక్వల్ టు ax అంట. y ఈజ్ ఈక్వల్ టు ax. అప్పుడు అదేమైంది? x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ y. అంటే ఏంది? y ఈజ్ ఈక్వల్ ax ఉంది కదా, అప్పుడు x ఇక్కడ ఉంచుతున్నాం, y అలానే ఉంది, a అనేది కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలా మారిపోద్ది అనమాట. ఓకేనా? సో మనం ప్రాబ్లమ్స్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమైంది. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి ప్రాబ్లం. షో దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ y1 ఈజ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ 2x3 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ 2x3. వాళ్ళు ఏమంటాడు? అది రెగ్యులర్ అయితే ఆల్సో రైట్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఏం చేస్తున్నాం? ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మనం రాయమంటాం. ఓకేనా? ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏంటి? y1 ఈజ్ ఈక్వల్ టు 2x1 అండ్ x2 అండ్ x3 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు x1 అండ్ x2 ప్లస్ 2x3 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ 2x3. దీన్ని మనం ఎలా రాయాలి నాన్న? y ఈజ్ ఈక్వల్ టు ax అనేది రాయాలి. y అంటే నాన్న y1 y2 y3. తర్వాత ఏ అంటే నాన్న 2 1 1 1 1 2 అండ్ 1 0 మైనస్ 2. x అంటే నాన్న x1 x2 x3. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డెట్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ఎందుకు? ఇచ్చిన మ్యాట్రిక్స్ సింగులరా నాన్ సింగులర్ తెలుసుకోవడానికి. ఓకేనా? సో డెట్ ఆఫ్ ఏ రాస్తున్నా. ముందు ఏంటి? 2 1 1 1 1 2 1 0 మైనస్ 2. డేటాలు రాస్తుంది చూడండి. 2 ఇంటూ 1 ఇంటూ మైనస్ 2. ఇందుకు ఈ యొక్క రో మొత్తాన్ని ఈ యొక్క కాలం మొత్తం తీసేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి. తర్వాత ఏముంది? 0 ఇంటూ 2. తర్వాత ఏంది? మైనస్ 1 ఇంటూ మైనస్ 2 అండ్ మైనస్ 1 ఇంటూ 2. తర్వాత ప్లస్ 1 ఇంటూ మైనస్ 2, సారీ 1 ఇంటూ 1 అండ్ మైనస్ 1 ఇంటూ 0. అప్పుడు ఏదైనా చూడండి 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 2 అండ్ మైనస్ 2 మైనస్ 2. తర్వాత ఏంది? ప్లస్ 1 ఇంటూ 1. ఇప్పుడే చూడండి మైనస్ 4 అండ్ ప్లస్ 4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఈ మ్యాట్రిక్స్ ఇప్పుడు మనకి ఏంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలా? అయితే ఇప్పుడు ఏం చేసాం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అండ్ ఇది ఏమండి వాడు ఈజ్ రెగ్యులర్ అడిగిండు. అరే ఇప్పుడు ఏంటి? ఇది రెగ్యులర్గా ఉంది అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నా? వాడు ఏం చెప్పిండు? ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ ఈజ్ గివెన్ బై. ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం? x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ y. x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ y. ఇప్పుడు ఏ ఇన్వర్స్ మనం ఏం రాస్తున్నానా? adjoint a by det a. అరే adjoint a by det a అంటే ఏంటి? ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా మనం కోఫ్యాక్టర్ కనుక్కోవాలి. అరేనా కోఫ్యాక్టర్ కనుక్కున్నాక ఆ వచ్చిన కోఫ్యాక్టర్తో తెలిసిన మ్యాట్రిక్స్కి మనం ట్రాన్స్పోర్ట్ రాయాలి. అదే మన యొక్క ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం? కోఫ్యాక్టర్ రాద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాద్దాం. మ్యాట్రిక్స్ ఏంది? అక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 1 1 1 2 అండ్ 1 0 మైనస్ 2. ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా? దీనికి ప్రతి ఒక్క దానికి కోఫ్యాక్టర్ అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్
కోఫాక్టర్ ఆఫ్ 2. 2 కోఫాక్టర్ వచ్చింది చూడండి, 1 - 2 0 2 0 0 ఇది +2 నానా 0 2. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది కోఫాక్టర్ మనకి -2 వచ్చింది. అదే కోఫాక్టర్ ఆఫ్ 1కి ఎంత వచ్చింది నాన్న చూడండి, 1కి ఏం కోఫాక్టర్స్ వస్తాయి 1 2 1 -2 అంటే ఏంది -2 × -2 దట్ ఈస్ ఈక్వల్ టు సరే చూడండి దీని ముందు -1 ఉండాలి ఎప్పుడైనా, ఓకేనా. అప్పుడేమైంది 4 అయింది కోఫాక్టర్, దీనికి ఏంది 2కి 1కి 4 అయింది. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే ఈ 1కి దానికి ఏమైతే వచ్చిందో చూడండి, -1 × ఏమొచ్చింది 1 1 0 1 వచ్చింది, 1 0 వచ్చింది, 1 0 వచ్చింది. ఇప్పుడు దానికి ఏమొచ్చింది ఆన్సర్ -1 వచ్చింది. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ అగైన్ ఈ యొక్క 1కి కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 × 1 1 0 -2. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్ -2 × 0 దట్ ఈస్ ఈక్వల్ టు -2. ఎందుకు AD - BC కాబట్టి డెట్ కనుక్కుంటున్నాం కాబట్టి. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ అనదర్ 1 అప్పుడు ఏమొచ్చింది మనకి మ్యాట్రిక్స్ 2 1 - 1 × 2 1 0 1 0 దట్ ఈస్ మనకి ఏమొచ్చింది నాన్న -5 వచ్చింది. అలా ప్రతి ఎలిమెంట్ చేస్తే మనకేమొచ్చిందంటే అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంది ఫస్ట్ -2 ఇందుకు -2 కాబట్టి -2, తర్వాత 4 -1 2 -5 1 1 -3 1 అనేది ఒక మ్యాట్రిక్స్ వచ్చిందా. దీన్ని ఏం చేస్తుంది ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను నేను కోఫాక్టర్ కావాలి అంటే అడ్జాయింట్ ఏ కావాలి. అడ్జాయింట్ ఏంటి ఇప్పుడు వచ్చింది కోఫాక్టర్ వచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ రాయాలి. సో దీనికి ట్రాన్స్పోర్ట్ వస్తున్నా అప్పుడేమైంది -2 2 1 4 -5 -3 అండ్ -1 1 1 ఇలా ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు అదేమంటే మనకి చూడండి ఇన్వర్స్ ఎక్కడ వచ్చిందంట అడ్జాయింట్ A బై det A. ఇప్పుడు మనకి అడ్జాయింట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ -2 2 1 4 -5 -3 అండ్ -1 అండ్ 1. దీని ఏంటంట det A అంటే వచ్చి మనకి ఇక్కడ det A మనకి ఎంత వచ్చింది det A ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది మనకి చూడండి 2 బై -1 అంటే ఎంత 2 -2 బై -1 అంటే ఎంత 2 2 బై -1 ఎంత వచ్చింది -2 1 బై -1 ఎంత వచ్చింది -1 4 బై -1 ఎంత వచ్చింది -4 -5 బై -1 ఎంత వచ్చింది 5 3 బై -1 ఎంత వచ్చింది 3 తర్వాత 1 -1 -1 1 -1 దీన్ని మనకు వచ్చింది A ఇన్వర్స్ వచ్చింది. దీన్ని ఒక లీనియర్ ఈక్వేషన్ రాయాలంటే వచ్చింది మనం చూడండి x ఈజ్ ఈక్వల్ టు 2y1 - 2y2 - y3 తర్వాత ఏంది x2 ఈజ్ ఈక్వల్ టు -4y1 + 5y2 - 3y3 అండ్ x3 ఈజ్ ఈక్వల్ టు y1 - y2 - y3. ఇదే మన యొక్క లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా ఏమి లేదా చూడండి మనకేం చేశారు ఏమండు షో దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ y1 ఈజ్ ఈక్వల్ టు 2x1 + x2 + x3 అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + 2x3 అండ్ y3 ఈజ్ ఈక్వల్ టు x1 - 2x3 అని ఇచ్చిండు. వాడు ఏమండు ఇది ఒక రెగ్యులర్ అయితే అండ్ ఆల్సో రైట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ట్రాన్స్ఫర్మేషన్ని ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమండు ఆల్సో రైట్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఆఫ్ y రాయాలి.
సో ఏం చేసిన నేను ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఏం రాసా, ఇలా రాసా, y = a × x రాసా. తర్వాత ఏం చేసా, ఏకి డెట్ కనుక్కున్నా. డెట్ కనుక్కుంటే నాకేం వచ్చింది, డెట్ ఏ ఎంత వచ్చింది, నాకు 1 వచ్చింది. ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను వచ్చినట్టు 1కి నేను ఏం చేసా, అది నాట్ ఈక్వల్ ఏంటి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇది ఏం చెప్పా, రెగ్యులర్ అండ్ నాన్ సింగులర్ అని చెప్పా, నాన్ సింగులర్ అండ్ రెగ్యులర్ అని చెప్పా. సో ఇప్పుడు ఏం చేయాలా, అప్పుడు x = a ఇన్వర్స్ ఆఫ్ y చేయాలి. సో ఇన్వర్స్ చేయాలంటే నాకు ఏం కావాలి, ఇన్వర్స్ అంటే నాకు ఎడ్జెంట్ ఏ బై ఇన్వర్స్ అంటే నాకేంది, ఎడ్జెంట్ ఏ బై డెట్ ఏ చేయాలి. సో ఎడ్జెంట్ ఏ అంటే ఏంటి, మళ్ళీ ఈచ్ ఎలిమెంట్కి నేను కోఫ్యాక్టర్ కనుక్కోవాలి. అలా కోఫ్యాక్టర్స్ కనుక్కుంటే నాకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. కోఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలి, ఎడ్జెంట్ కావాలంటే ఏం చేయాలి, వచ్చిన కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోర్ట్ రాయాలి. ట్రాన్స్పోర్ట్ రాసా. తర్వాత ఏంది, డెట్ అయితే డివైడ్ చేసా. నాకు ఒక కొత్త రకమైన మ్యాట్రిక్స్ వచ్చింది. దాన్ని ఏం చేసా, ఈక్వేషన్ ఫార్మాట్ రాసినప్పుడు ఏమొచ్చింది, x1 = 2y1 - 2y2 - y3 అండ్ x2 = -4y1 + 5y2 - 3y3 అండ్ x3 = y1 - y2 - y3. ఇది మన యొక్క లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. నాన్న మనం నెక్స్ట్ నేర్చుకున్న టాపిక్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు నాన్న. చూడండి, మనకి ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తారు. మనకేంది, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. దానికి మనం ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోర్ట్ రాయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తారు, దానికి ఏ ట్రాన్స్పోర్ట్ రాయాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ చేసి దాని ఈక్వల్ టు ఐ చేయాలి. రెండా, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు, దానికి ఏ ట్రాన్స్పోర్ట్ రాయాలి. తర్వాత ఆ రెండింటికి మనం మల్టిప్లికేషన్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ని ఈక్వల్ టు ఐ చేయాలి. అరేందా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఇంకా క్లారిటీగా అర్థమైంది. ద ఎగ్జాంపుల్ ఈజ్ ప్రాబ్లం 1. ఏంటంట, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్. ప్రూవ్ దట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి మనకి, -2/3 అండ్ 1/3, 2/3 అండ్ 2/3 అండ్ 2/3 అండ్ 1/3 అండ్ 1/3 -2/3 అండ్ 2/3. ఇది వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ అంట. ఓకేనా. దీన్ని మనం ఏం చేద్దాం, దీన్ని ఏ అందాం. తర్వాత దీనికి ఏం రాద్దాం, ఏ ట్రాన్స్పోర్ట్ రాద్దాం. అప్పుడు ఏమొచ్చింది, -2/3, 2/3, 1/3. అండ్ నెక్స్ట్ ఏంది, 1/3, 2/3 -2/3. తర్వాత ఏంది, 2/3, 1/3, 2/3. ఇలా ఏకి ఏ ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిఫై చేయాలి. ఎలా చేయాలి, ఈ యొక్క R1 అనే రోతో C1 అనే కాలం ఎలా చూడండి, R1 × C1, తర్వాత R1 × C2 అండ్ R1 × C3. ఇలా R2కి R3 కూడా చేస్తే మనకు వచ్చేదే ఆ యొక్క మ్యాట్రిక్స్. సో చూడండి ఎలా చేస్తాను నేను, ఎలా చేస్తున్నాను ఒకసారి, ఎలా చేస్తున్నా. ఫస్ట్ -2 ఎలా చూడండి, -2/3 + 2/3. సరేనా, -2/3 × 2/3 + 1/3 × 1/3 + 2/3 × 2/3. ఇది R1 C1. తర్వాత R2 R1 C2. చూడండి అప్పుడు ఏమొచ్చింది, చూడండి అలా కదా, మీకు ఒక లెక్క రాసి చూడండి. ఇదేంది, R1 × C1 నెక్స్ట్ R1 × C2. మీకు అర్థం కాదు, ఇంకా క్లారిటీ అర్థం కాదు. ఇప్పుడు ఏంది, -2/3 ఇంటూ ఇదేంది, ఇక
C2తో అదేండి C2తో అప్పుడు వచ్చింది 2/3. తర్వాత 1/3 ఇంటూ 2/3. తర్వాత 2/3 ఇంటూ 1/3. నెక్స్ట్ ఏంటి R1 ఇంటూ C3. R1 ఇంటూ C3 అప్పుడే వచ్చి చూడండి అన్న. అప్పుడు వచ్చింది ఏముంది -2/3 చూడండి. అప్పుడే వచ్చింది -2/3 ఇంటూ 1/3 ప్లస్ 1/3 ఇంటూ -2/3 ప్లస్ 2/3 ఇంటూ 2/3. ఇదేంది R1కి. నెక్స్ట్ ఏంది R2కి. దానిలో ఏముంది R2లో చూడండి R2 ఇంటూ C1 అండ్ R2 ఇంటూ C2 అండ్ R2 ఇంటూ C3. సో R2 ఇంటూ C1 ఏంది నాన్న చూడండి 2/3 ఇంటూ -2/3 తర్వాత ప్లస్ 2/3 ఇంటూ 1/3 ప్లస్ 1/3 ఇంటూ 2/3. అదే R2 ఏమొచ్చింది నాన్న 2/3 ఇంటూ 2/3 ప్లస్ 2/3 ఇంటూ 2/3 ప్లస్ 1/3 ఇంటూ 1/3 తర్వాత ఏంది 2/3 ఇంటూ 1/3 ప్లస్ 2/3 ఇంటూ -2/3 ప్లస్ 2/3 ఇంటూ 2/3. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం R3 ఇంటూ C1 అండ్ R3 ఇంటూ C2 అండ్ R3 ఇంటూ C3. చూడండి అన్న ఫస్ట్ R3 ఏమొచ్చింది చూడండి మనకి 1/3 -2/3 2/3. సో 1/3 ఇంటూ -2/3 ప్లస్ తర్వాత ఏదైనా తర్వాత -2/3 ఇంటూ 1/3 ప్లస్ 2/3 ఇంటూ 2/3. నెక్స్ట్ వచ్చింది అన్న -1/3 ఇంటూ 2/3 ప్లస్ -2/3 ఇంటూ 2/3 ప్లస్ 2/3 ఇంటూ 1/3. తర్వాత -1/3 ఇంటూ 1/3 -2/3 ఇంటూ -2/3 తర్వాత 2/3 ఇంటూ 2/3. చూడండి అన్న దీనికి వచ్చేసరికి మనకి ఏమొచ్చింది ఇప్పుడు చూడండి -2 ఇంటూ -2 -4/9 ఏమొచ్చింది నాన్న చూడండి -4/9 4/9 ఫస్ట్ 4/9 ప్లస్ 1/9 ప్లస్ 4/9 దీనికి వచ్చింది నాన్న చూడండి -4/9 ప్లస్ 2/9 ప్లస్ 2/9. దీనికి వచ్చింది నాన్న దీనికి ఏమొచ్చింది -2/9 ప్లస్ -2/9 తర్వాత ప్లస్ 4/9 అంటే చూడండి ఇప్పుడు ఏమొచ్చింది దీనికి అప్పుడు నెక్స్ట్ మంత్ అవుతుంది. తర్వాత ఏమొచ్చింది -4/9 ప్లస్ 2/9 ప్లస్ 2/9. దీనికి నాన్న 4/9 ప్లస్ 4/9 ప్లస్ 1/9. దీనికి వచ్చింది నాన్న 2/9 మైనస్ 4/9 ప్లస్ 2/9. దీనికి వచ్చింది నాన్న -2/9 ప్లస్ -2/9 ప్లస్ 4/9. దీనికి వచ్చింది నాన్న 2/9 మైనస్ 4/9 ప్లస్ 2/9. 1/9 ప్లస్ 4/9 ప్లస్ 4/9.
ఇలా వచ్చింది నాన్న. ఇప్పుడు ఈ ఆన్సర్ చూడండి ఎంత వచ్చింది. 4 + 1 + 4 ఎంత 9/9 అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇది -4 + 4 ఎంత వచ్చింది 0. ఇది 0. దీని వాల్యూ ఎంత వచ్చింది నాన్న -4 + 2 + 2 ఎంత వచ్చింది 0. దీని వాల్యూ ఎంత వచ్చింది నాన్న 1/9 దట్ ఈస్ ఈక్వల్ టు 9/9 ఈజ్ ఈక్వల్ టు 1. దీని వాల్యూ ఎంత వచ్చింది నాన్న 0. దీని వాల్యూ ఎంత వచ్చింది నాన్న 0. దీని ఎంత వచ్చింది నాన్న 0. దీని ఎంత వచ్చింది నాన్న 0. దీని ఎంత వచ్చింది నాన్న 1. అంటే మనకు వచ్చే కొత్త మ్యాట్రిక్స్ ఉంది నాన్న చూడండి. మనకు వచ్చే కొత్త మ్యాట్రిక్స్ ఏమొచ్చిందో 1 0 0 0 1 0 0 0 1. వాడు చెప్పినట్టు మనకు వచ్చిందా ఏమంటూ A × A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు I అంటూ. అంటే మనం ప్రూవ్ చేసామా ఇప్పుడు ఏని ఇప్పుడు ఏని ఏం చేసాం ఏని ఏ ట్రాన్స్పోర్ట్ చేసాం ఏకి ఏం చేసాం ఏకి ఏ ట్రాన్స్పోర్ట్ చేసాం రెండింటిని మల్టిఫై చేస్తే మనకి వచ్చింది I వచ్చింది. అంటే A × A ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు I అని ప్రూవ్ చేసాం. ఓకే నాన్న చూడండి ఇది ఒకసారి మిస్ అయింది ఇక్కడ R2 × C1 అంటే R3 × C1 R2 × C2 R2 × C3 అంటే R3 × C2 అంటే R3 × C3. ఓకేనా సరే ఇంకొక లెక్క చూద్దాం ఇంకా బాగుంటుంది.